ఈరోజు ఫేస్బుక్లో ఒక వీడియో చూశాను. ఆశ్చర్యం ఏంటంటే, మన పూర్వకాలం నుంచి కూడా కొన్ని కొన్ని సామెతలు ఉండేవి. అవి అనేక రకాల సామెతలు. నేను సృష్టించినవి కాదు. నేను కావాలని చెప్పేది కాదు. వాడు జన్మతః మరి ఏమాత్రం తెలివి ఉన్నవాడో, వాడు ఏం చదువుకున్నాడో, వాడి వద్ద ఎంత విజ్ఞానం ఉందో ఇక అతనికే తెలియాలి. కానీ ఒక పాఠశాలలో పిల్లలందరినీ కూర్చోబెట్టి వాళ్లకు విద్యా బుద్ధులు చెప్పవలసింది తాను చెప్పకుండా వాళ్లకు కుటుంబాల గురించి విచిత్రంగా చిచ్చు పెట్టే విధంగా వాళ్ళకు చెప్తున్నాడు. ఏమిటి అది అంటే, మీరు విద్య లేకపోవడం వల్ల, మీకు ఉద్యోగం లేకపోవడం వల్ల మీరు మీ భర్త మీదనే ఆధారపడి బతకవలసి వస్తుందని చెప్పి అమ్మాయిలకు చెప్తున్నాడు. అదే కాకుండా ఇంకోటి ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ మీ తల్లికో మీ తండ్రికో డబ్బు అవసరం ఉందనుకో, మీ భర్తను అడిగితే ఇవ్వకపోవచ్చు. అదే మీరు చదువుకొని ఉద్యోగం సంపాదించుకుంటే మీకు నెలనాడు జీతం వస్తుంది కాబట్టి మీ అమ్మా నాన్నలకు కూడా మీ ఇష్టం వచ్చినట్టు ధన సహాయం చేయవచ్చు అని చెప్తున్నాడు. వాస్తవంగా అమ్మాయి వాళ్ళే కాదు, అబ్బాయి వాళ్ళనే కాదు, ఎవరైనా సరే తన వాళ్ళను తను రక్షించుకోవాలి. తన వాళ్లకు ఎవరికి వాళ్ళు శక్తి కొద్దీ సహకరించుకోవాలి. దాన్ని ఎవరము కాదనలేం, కాదు అనకూడదు కూడా. కాకపోతే ఏ స్త్రీ అయినా వివాహమైన తర్వాత భర్త అడుగుజాడల్లోనే నడవాలి. మన పురాణం, మన ధర్మం ప్రతిదీ అదే తెలియచేస్తుంది. అలా ఉన్నవాళ్లే ఏ ఇబ్బందులు లేకుండా హాయిగా ఉంటున్నారు. సరే, అమ్మాయి కుటుంబానికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులకు కానీ తోబుట్టువులకు కానీ ఏదైనా అవసరం వస్తే సహకరించవచ్చు. అది భర్తకు తెలిసి భర్త భార్యలిద్దరూ కూడా సంతోషంగా ఇవ్వాలి. అప్పుడు మాత్రమే వారు తీసుకునే ధనం వారికి ఉపయోగపడుతుంది, వారికి మేలు చేస్తుంది కూడా. అలా కాకుండా మీ అంతటి మీరు ఉద్యోగం చేస్తే భర్తను ఎదిరించి మీ తల్లిదండ్రులకు సహాయం చేయవచ్చని చెప్తుంది చూడండి, అది మాత్రం సరైనటువంటి విధానం కాదు. ఏ స్త్రీ అయినా సరే ముమ్మాటికి భర్త అడుగుజాడల్లోనే నడవాలి. భర్త పిల్లలతో కలిసిమెలిసి ఉండాలి. బంధుమిత్రులతో కూడా కలిసిమెలిసి ఉండాలి. భర్తను ఎదిరించి తను చేసే ఏది కూడా సక్రమమైనటువంటి మార్గాన్ని ఇవ్వదు. అది పెడతవ పట్టిస్తుంది, కుటుంబాల్లో చిచ్చు పెడుతుంది. ఇలాంటి సలహాలు ఎవరు ఇవ్వకూడదు, ఎవరూ పాటించకూడదు. బాగా